హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వర్స్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక కేసీఆర్ నిజంగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ తెలంగాణలో నిజంగా తెలంగాణ ప్రజలకు ఇన్ని రోజులు ఏం చెప్పారంటే కేసీఆర్ చావు నోట్లో తలకా పెట్టి నిజంగా కేసీఆర్ అనేది తెలంగాణ తెచ్చిండని చెప్తా ఉన్నారు కదా. దానిపైన నిన్న చర్చ జరిగింది. ఏమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, నిజంగా కేసీఆర్ ఏం చేసిండు ఉద్యమ సమయంలో, నిజంగానే ఉద్యమం చేసిండా లేకపోతే నిరాహార దీక్ష అనేది నిజంగానే చేసిండా లేకపోతే ఎట్లా చేసిండు, ప్రాణాలకు తెగించి కొట్లాడినా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, వీడియోని ఎక్కువ వీలైనంత వరకు వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ సకల జనుల సమ్మె కానీ కేసీఆర్ కానీ నిజంగా ఏది తీవ్రంగా అనిపించి తెలంగాణ వచ్చింది, నిజంగా సోనియా గాంధీ గారు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటిది అనేది కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఒకసారి నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఏం మాట్లాడిండు, కేసీఆర్ పైన ఏం మాట్లాడిండు, నిజంగా కేసీఆర్ ఏం చేసిండు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కేసీఆర్ మనం అనుకుంటాం కావచ్చు, చాలామంది ఇప్పటికీ కొంతమంది అంటూ ఉంటారు కేసీఆర్ లేనిది ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ సచ్చేది కాదు. నిజంగా కేసీఆర్ చేయబట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తేనే కదా మనం ఇన్ని రోజులు ఇట్లా కొట్లాడుతున్నాం, ఈ మంత్రి పదవుల కోసం కొట్లాడుతున్నాం, సీఎం పీఠం కోసం కొట్లాడుతున్నామని తెలంగాణ ప్రజలు అన్నమాట కాదు, ఇది సాక్షాత్తు కేటీఆర్ అన్నమాట. కేటీఆర్ ఏమన్నాడు గతంలో కూడా, కేసీఆర్ ఆ రోజు కేసీఆర్ లేకపోతే ఈరోజు ఈ తెలంగాణ ఎక్కడిది, ఈ సీఎం ఎక్కడిది, ఈ మంత్రిపీఠాలు ఎక్కడి, వీటి గురించి చర్చ ఎక్కడిది అని మాట్లాడిండు. ఈరోజు బీజేపీ ఎక్కడిది, కాంగ్రెస్ ఎక్కడిది అని కూడా మాట్లాడిండు. కాకపోతే ఆ రోజు కాంగ్రెసే లేకపోతే కేసీఆర్ ఎక్కడిది, నిజంగా ఈ సీఎం ఎక్కడిది, తెలంగాణ ప్రజలు తెలంగాణ పీఠం ఎక్కడిదని మనం తెలుసుకొని ఆ కేటీఆర్కు తెలియని విషయం. నిజంగా కేసీఆర్ ఏం చేసిండు, అప్పుడు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అని చెప్పిన మాటలు మర్చిపోయిండు పాపం. అది చాలామందికి తెలుసు, ఎందుకంటే తెలంగాణ ఇస్తే అక్కడ సోనియా గాంధీ దగ్గరికి పోయి తెలంగాణ ఇస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మాట తప్పి నిజంగా ఇక్కడ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి సీఎం పీఠం ఎక్కిండు. నిజంగా అది నిరాహార దీక్ష సమయంలో కేసీఆర్ ఏం చేసిండు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. అసెంబ్లీ సాక్షిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు కేసీఆర్ గురించి అనేది ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఎంత అవమానం అంటే ఫస్ట్ ఏంటంటే శంకరమ్మను నిజంగా ఎంత అవమానపరిచిండు కేసీఆర్ అనేది తెలుసుకోవాలి. చాలామంది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీకాంతాచారి తల్లిని నిజంగా ఎంత అవమానించిండు కేసీఆర్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి. సూపర్ ఓపెనింగ్ ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు 2 గన్మెన్ ఇచ్చి పంపించారు అధ్యక్ష. మేమందరం అనుకున్నాం రాజ్యసభనా ఎమ్మెల్సీనా ఇక్కడ ఆ స్తూపం ప్రారంభించను, ఓపెనింగ్ అయింది, స్టేజ్ మీద పిలిపించను, మధ్యాహ్నం ఆ కారు గన్మెన్ వాపస్ తీసుకొని మళ్ళీ రోడ్డు మీద పంపి ఎంత ఇది అంటే స్తూపం, అమరవీరుల స్తూపం ఉన్నది కదా, ఆ రోజు ఓపెనింగ్ రోజు ఏం చేసిందంటే ఓపెనింగ్ రోజు ఏం చేసిందంటే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు గన్మెన్లు ఇచ్చి నిజంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి పంపించిందట ఇంటికి తీసుకురమ్మని. నిజంగా వీళ్ళు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమనుకున్నారంటే నిజంగా శంకరమ్మకు తెలంగాణ ఉద్యమకారుని తల్లికి ఎమ్మెల్సీఓ లేకపోతే రాజ్యసభ సభ్యురాలు ఇస్తాడు కావచ్చు, రాజ్యసభలో చోటు ఇస్తాడు కావచ్చు అని అనుకున్నారట. కాకపోతే మళ్ళీ దించి ఎక్కడెక్కడ మళ్ళీ తీసుకొని వచ్చిండట. ఇటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేదు, అటు బాడీ గార్డ్స్ లేరు. అటువంటి పరిస్థితి అంత అవమానం చేసిండు తెలంగాణ ఉద్యమకారుని తల్లిని. మీరు ఎంత అవమానకర బతుకు ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ ఒకసారి అంబేద్కర్ పేరు కానీ అమరవీరుల కానీ మాట అసలు ఇప్పుడు అంబేద్కర్ పేరు నిజంగా తెలంగాణ ఉద్యమ సమయంలో నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో 9.5 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఏ రోజన్నా తెలంగాణలో అంబేద్కర్ విగ్రహానికి ఏ రోజన్నా పూలమాల వేసిండ కేసీఆర్? వేయలేదు. వీళ్ళు కూడా నిజంగా తెలంగాణ ఉద్యమకారుల గురించి గొప్పగా చెప్పడం, అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం అనేది నిజంగా వీళ్ళకి అర్హత లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నాడు. మాట్లాడే నైతిక అర్హత లేదు, సాగు నోట్లో తలకాయ పెట్టలేదు, మోసం చేసి అసలు విషయం ఇక్కడనే ఉంది. నిజంగా సాగు నోట్లో తలకాయ పెట్టిండా కేసీఆర్ లేకపోతే ఏం చేసిండు అనేది వినే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కేసీఆర్ నిజంగా ఒక్కొక్కటి భాగవతాలు బయటపడతా ఉన్నాయి. నిజంగా అది ఏం చేసిండు, నిమ్స్ హాస్పిటల్లో ఏం చేసిండు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా అందరికీ షేర్ చేయండి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి సకల జనులు కాంగ్రెస్ నాయకులు అయితే సాగు నోటు తలకాయ పెట్టాడు. సాగు నోటు తలకాయ పెట్టారు. నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు అధ్యక్ష.
ఇప్పటికీ అలా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన మెడికల్ సర్టిఫికేట్ విటమిన్ ఆయన ఏ మెడిసిన్ తీసుకుంటో ఆ మెడిసిన్ తోని ఒక మణిపూర్ లో ఒక మహిళ 15 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు సాగు నోట్ల వేడ అధ్యక్ష. ఇది మణిపూర్లో ఒక మహిళ ఆ ట్యాబ్లెట్ కేసీఆర్ తీసుకున్న ట్యాబ్లెట్తోని 15 సంవత్సరాలు బతికిందట అన్నం తినకుండా. ఇగో ఇటువంటి నిరాహార దీక్షలు చేసిండు కేసీఆర్. నిజంగా మనం అనుకుంటాం సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిండు సాగు నోట్లో. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పటికి కూడా కొంతమంది అనుకుంటారు కేసీఆరే తెలంగాణ తెచ్చింది. కేసీఆర్ కాదు తెలంగాణ తెచ్చింది. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి తెలంగాణ కోసం పోరాటం చేసిండు. సకల జనులు, ఆర్టీసీ కార్మికులు, అందరూ ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి ఎక్కిరు. ప్రజలు కూడా గ్రామాన నిజంగా ప్రజలు కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉన్నది అప్పుడు తెలంగాణ కోసం. ఇక కేసీఆర్ ఏం చేసిండంటే ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాడట. ట్యాబ్లెట్ ఏంటంటే 15 సంవత్సరాలు ఒక మహిళ మణిపూర్లో ఆ ట్యాబ్లెట్ వాడితే ఏమైందంటే 15 సంవత్సరాలు ఆహారం లేకుండా బతికిందట. ఆ అటువంటి ట్యాబ్లెట్స్ వాడి నిరాహార దీక్ష చేసిన అని నిమ్స్ హాస్పిటల్లో చేసిండు నిరాహార దీక్ష అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నాడు. నిజంగా తెలంగాణ ప్రజలారా నిజాలు గమనించి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసడం మర్చిపోవద్దు.